ఒకప్పుడు దక్కన్ పీఠభూమి అంటే మన ప్రాంతాన్ని ఏకంగా 400 సంవత్సరాలు పాలించిన ఒక గొప్ప రాజవంశం శాతవాహనులు. అసలు వాళ్ల పరిపాలన ఎలా ఉండేది, వాళ్ల ప్రజల జీవితాలెలా గడిచాయి? రండి, ఈరోజు మనం శాతవాహన సామ్రాజ్యపు పరిపాలన, వాళ్ల సమాజం, వీటన్నింటి గురించి కొంచెం లోతుగా చూద్దాం. అసలు వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే, వాళ్లు పూర్తిగా కొత్తగా ఏమీ చేయలేదు. మౌర్యులు వేసిన పునాదిని వాడుకున్నారు, కాని దానికి తమదైన సొంత మెరుగులు దిద్దారు. ఇప్పుడు మనం చూడబోయేది అదే. ఆ పాత కొత్త పద్ధతుల్ని కలిపి అంత పెద్ద సామ్రాజ్యాన్ని, అందులోని ప్రజల్ని వాళ్లు ఎలా ఒకతాటిపై నడిపించారో తెలుసుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా అసలు శాతవాహన పాలనకు పునాది ఏంటో చూద్దాం. ఆ తర్వాత రాజ్యం ఎలా ఉండేది, మంత్రులు, అధికారులు ఎవరు, వాళ్ల మిలిటరీ సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా ఉండేదో కూడా తెలుసుకుందాం. ఇక చివరిగా కింది స్థాయికి అంటే గ్రామాలు, పట్టణాల దగ్గర్నుంచి మొదలుపెట్టి వాళ్ల సామాజిక జీవితం, సంస్కృతి ఎలా ఉండేదో చూద్దాం. రైట్, ఇక మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. శాతవాహన పాలనకు పునాది అంటే వాళ్ల రాయల్ బ్లూ ప్రింట్. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టాలంటే ఏదో ఒక బలమైన ఆధారం ఉండాలి కదా. ఏంటది? వాళ్ల పాలనకు ప్రధానంగా 4 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. మొదటిది, వాళ్లకు ముందున్న మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ మోడల్నే వాళ్లు ఫాలో అయ్యారు. రెండోది, వంశపారంపర్య రాచరికం అంటే తండ్రి తర్వాత కొడుకు రాజు అవడం. మూడోది చాలా ముఖ్యం, ధర్మశాస్త్రాల ప్రకారం పాలన అంటే రాజు ఇష్టమొచ్చినట్టు కాదు, ధర్మశాస్త్రాల్లో చెప్పిన నియమాల ప్రకారం పరిపాలించాలి. మరి ఇదంతా మనకెలా తెలుసు అంటే, దానికి ఆధారమే ఈ జునాగఢ్ శాసనం. ఈ శాసనం వాళ్ల పరిపాలన, మంత్రిమండలి గురించి చాలా వివరాలిస్తుంది. ఓకే, పాలన పునాదులు చూశాం కదా. ఇక రెండో భాగానికి వద్దాం. రాజ్యం, మంత్రులు, అధికారులు. అసలు ఈ సామ్రాజ్యమనే పెద్ద యంత్రాన్ని నడిపించిన చక్రాలెవరు, ఎలా నడిపించారు? వాళ్ల అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ చూస్తే ఒక పిరమిడ్లా ఉంటుంది. టాప్లో రాజు, ఆయన కింద ఆహారాలు అంటే ఇప్పటి రాష్ట్రాల్లాంటివి, వాటిని చూసుకునేది అమాత్య. ఆహారాలను మళ్ళీ విషయాలుగా అంటే జిల్లాలుగా విభజించారు, వాటికి హెడ్ విషయపతి. ఇక అన్నిటికంటే కింద అట్టడుగు స్థాయిలో గ్రామాలు, వాటికి అధిపతే గ్రామిణి లేదా గ్రామిక. చూసారా ఎంత క్లియర్గా ఉందో ఈ హైరార్కీ? అందుకే అంత పెద్ద రాజ్యాన్ని అంత ఈజీగా కంట్రోల్ చేయగలిగారు. వామో, ఈ టేబుల్ చూడండి ఎంత స్పెషలైజ్డ్ రోల్స్ ఉన్నాయో. కేవలం ప్రధాని, ఆర్థిక మంత్రి మాత్రమే కాదు. చూడండి, విశ్వసామాత్య అంటే రాజుకు నమ్మిన బంటు, ప్రైమ్ మినిస్టర్ లాంటివాడు. మహా అమాత్య ఫినాన్స్ మినిస్టర్. హిరణ్యక అంటే ట్రెజరర్, పన్నులన్నీ ఈయన దగ్గరికే వస్తాయి. ఇక రజ్జుగాహక అనే అధికారి భూమిని సర్వే చేసి రెవెన్యూ ఫిక్స్ చేసేవాడు. లేఖక అంటే చక్రవర్తికి పర్సనల్ సెక్రటరీ లాంటివాడు. భాండాగారికుడు అంటే స్టోర్స్ ఇన్ఛార్జ్. చివరిగా మహాతలవర అంటే చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ, రాజు బాడీగార్డ్స్కి హెడ్. దీన్ని బట్టి వాళ్ళ బ్యూరోక్రసీ ఎంత పక్కాగా ఆర్గనైజ్డ్గా ఉండేదో అర్థమవుతోంది. సరే, ఇంత పటిష్టమైన పరిపాలన ఉంది, మరి దాన్ని కాపాడటానికి బలమైన సైన్యం ఉండా? మరి శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని ఎలా రక్షించుకున్నారు, వాళ్ల మిలిటరీ గురించి చూద్దాం. చూడండి, ప్లీనీ అనే రోమన్ చరిత్రకారుడు తన న్యాచురల్ హిస్టరీ గ్రంథంలో శాతవాహనుల దగ్గర పెద్ద సైన్యముందని రాశాడు. అలాగే మనకు దొరికిన హతిగుంఫా శాసనం కూడా వాళ్ల చతురంగ బలాల గురించి చెబుతోంది. చతురంగ బలాలు అంటే ఏంటి? రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం, ఈ 4 విభాగాలున్న పూర్తిస్థాయి సైన్యం. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, యుద్ధం వచ్చినప్పుడు రాజే సుప్రీం కమాండర్గా సైన్యాన్ని ముందుండి నడిపించేవాడు. వాళ్ళ మిలిటరీ అంటే కేవలం సైనికులు మాత్రమే కాదు, వాళ్ళకొక పక్కా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండేది. 3 రకాల మిలిటరీ స్థావరాలు ఉండేవి. ఒకటి స్కందగారం, ఇది టెంపరరీ మిలిటరీ క్యాంప్. 2 కటకం, ఇది పర్మనెంట్ బేస్, పెద్ద పెద్ద నగరాల్లో ఉండేది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, గుల్మా. ఇది సరిహద్దుల్లో ఉండే ఒక స్ట్రాటజిక్ అవుట్పోస్ట్. అంటే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఎంత ప్లాన్డ్గా ఉండేదో చూడండి. ఇందాక గుల్మా అనుకున్నాం కదా, దాని కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ గుల్మానికి ఇన్ఛార్జిని గుల్మిక అంటారు. ఈ గుల్మిక కేవలం బోర్డర్ సెక్యూరిటీ గార్డ్ కాదు, ఆయనొక చిన్న సైన్యానికి కమాండర్. ఆయన కింద ఖచ్చితంగా 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది కాల్బలం సైనికులు ఉండేవారు.
చూడండి ఎంత పర్టిక్యులర్గా ఉందో ఆ లెక్క. దీన్ని బట్టే వాళ్ల మిలిటరీ ఆర్గనైజేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సైనిక వ్యవస్థ గురించి చూశాం. ఇక 4వ భాగం లోకల్ గవర్నెన్స్ అంటే పరిపాలనా పిరమిడ్లో అట్టడుగున ఉన్న గ్రామాలు, పట్టణాల దగ్గరికి వద్దాం. ఇక్కడే కదా ఎక్కువ మంది ప్రజలు నివసించేది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ ఉంది, గమనించండి. గ్రామ పరిపాలన మొత్తం గ్రామిణి లేదా గ్రామిక అనే ఒక్క అధికారి చేతిలో ఉండేది. కాని పట్టణాల్లో అలా కాదు. అక్కడ నిగవ సభ అనే ఒక కౌన్సిల్ ఉండేది. అందులో గహపతులు అంటే గౌరవనీయులైన గృహయజమానులు, పెద్దలు సభ్యులుగా ఉండేవారు. అంటే గ్రామాల్లో ఒకరి పాలన, పట్టణాల్లో ఒక కమిటీ పాలన అన్నమాట. మరి ఈ నిగమ సభల గురించి మనకు ఎలా తెలిసింది? ఏదో కథల్లో చదివి చెప్పట్లేదు. దీనికి పక్కా ఆధారముంది. అదే కుబేరుడు వేయించిన బట్టిప్రోలు శాసనం. ఈ శాసనంలో నిగమ సభల గురించి, వాటి పనుల గురించి క్లియర్గా రాసి ఉంది. చూశారా? హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఇలాంటి శాసనాలు ఎంత కీలకమో. అయితే ఈ గ్రామ పరిపాలనలో ఒక పెద్ద మార్పు వచ్చింది. దీని ప్రభావం కొన్ని వందల సంవత్సరాల పాటు కొనసాగింది. ఏంటంటే ఈ గ్రామిణి పదవి కాలక్రమేణా వంశపారంపర్యమైపోయింది. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించొచ్చు, కాని ఇదే మన దేశంలో ఫ్యూడలిజంకి అంటే భూస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది. ఎందుకంటే ఈ అధికారులు రాజుకు జవాబుదారీగా ఉండటం మానేసి తమ ప్రాంతంలో తామే చిన్నపాటి రాజుల్లా తయారయ్యారు. మాఖధోని శాసనం కూడా స్థానిక ప్రాంతాల్లో గుల్మికల పాత్ర గురించి ప్రస్తావిస్తోంది. వాళ్లు కూడా ఇలా పవర్ఫుల్ అయ్యారని తెలుస్తోంది. సరే, ఇప్పటిదాకా పరిపాలన, సైన్యం, అధికారులు ఇలాంటివన్నీ చూశాం. ఇప్పుడు కాసేపు వీటిని పక్కన పెట్టి సామాన్య ప్రజల జీవితాల్లోకి తొంగిచూద్దాం. అసలు వాళ్ల సోషల్ లైఫ్, కల్చర్ ఎలా ఉండేది? శాతవాహనుల సమాజమంటే ఏదో ఒకే కల్చర్ కాదు, అదొక మిక్స్డ్ కల్చర్. అంటే అప్పటికే ఉన్న స్థానిక ద్రావిడ సంప్రదాయాలకు ఉత్తరం నుంచి వచ్చిన ఆర్య సంప్రదాయాలు తోడై ఒక కొత్త ప్రత్యేకమైన సంస్కృతి పుట్టింది. వాళ్ళ సోషల్ స్ట్రక్చర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఆ 4 వర్ణాలున్నాయి, కాని అంత కఠినంగా ఏమీ లేదు. కులాంతర వివాహాలు కూడా జరిగేవి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శాతవాహన రాజైన హాలుడు శ్రీలంక యువరాణి లీలావతిని పెళ్లి చేసుకోవడం. ఇక కుటుంబం విషయానికొస్తే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. దానికి పెద్ద గృహపతి. అయితే సమాజంలో అంతా బావుందని చెప్పలేం. ఎందుకంటే గుణాఢ్యుడి బృహత్కథ గ్రంథంలో బానిసత్వం కూడా ఉండేదని ప్రస్తావన ఉంది. ఇక స్త్రీల హోదా దగ్గరకొస్తే ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్. ఒకవైపు చూస్తే వాళ్లకు చాలా హక్కులుండేవి. ఆస్తి హక్కు ఉంది, యజ్ఞయాగాదుల్లో పాల్గొనే హక్కు ఉంది, చివరికి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేంత స్వేచ్ఛ కూడా ఉంది. కానీ మరోవైపు బహుభార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలు కూడా ఉన్నాయి. వితంతువులకు పునర్వివాహం చేసుకునే అవకాశం లేదు. అంటే వాళ్ల పరిస్థితి కొన్ని విషయాల్లో చాలా బాగుంది, కొన్ని విషయాల్లో చాలా దారుణంగా ఉంది. మనం ఇందాక చెప్పుకున్న సతీసహగమనం గురించి ఫారెన్ ట్రావెలర్ అయిన స్ట్రాబో కూడా తన రచనల్లో ప్రస్తావించాడు. అంటే ఈ ఆచారం ఆ కాలంలో ఉందని మనకొక బయటి వ్యక్తి నుంచి కూడా కన్ఫర్మేషన్ దొరుకుతోంది. ఇది అప్పటి మహిళల జీవితాల్లోని కఠోర వాస్తవాన్ని మనకు చూపిస్తుంది. అయితే వాళ్ల జీవితమంతా కేవలం పరిపాలనా నియమాలతోనే గడిచిపోలేదు. వాళ్లకు పండగలు, వినోదం కూడా ఉన్నాయి. వాత్స్యాయనుడి కామసూత్ర గ్రంథం ప్రకారం మదనోత్సవం, కౌముదియాగం, హాలకా లాంటి పెద్ద పెద్ద పండుగలు చేసుకునేవాళ్లు. వేణువు, వీణ, శంఖం, మృదంగం లాంటి సంగీత వాయిద్యాలు కూడా బాగా ప్రాచుర్యంలో ఉండేవి. అంటే వాళ్ల లైఫ్లో కల్చర్కి, ఆర్ట్స్కి కూడా మంచి ప్లేస్ ఉండేదన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దామా? ఈ ముఖ్యమైన పదాలు, ఆధారాలు గుర్తుపెట్టుకోవటం చాలా ముఖ్యం. గుల్మిక అంటే ఎవరు? సరిహద్దు సైనిక కమాండర్. రజ్జుగాహక అంటే ల్యాండ్ సర్వేయర్. మంత్రిమండలి గురించి చెప్పే శాసనమేది? జునాగఢ్ శాసనం. చతురంగ బలాల గురించి చెప్పేది హతిగుంఫా శాసనం. ప్లినీ రాసిన పుస్తకం న్యాచురల్ హిస్టరీ. ఇవన్నీ గుర్తుంచుకుంటే చాలా ఉపయోగపడతాయి. చివరగా ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఏ వ్యవస్థ అయితే గ్రామస్థాయిలో పరిపాలనను పటిష్టం చేసిందో, అంటే ఆ వంశపారంపర్య అధికార వ్యవస్థ, అదే వ్యవస్థ చివరికి శాతవాహన సామ్రాజ్య పతనానికి దారితీసిందా? అంటే వాళ్ల బలానికే కారణమైన అంశమే వాళ్ల బలహీనతగా మారిందా? దీని గురించి ఆలోచించండి.